శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయ్యార్ల వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్ల వారికి నమస్కరించుకొని, శ్రీమద్భాగవత కృష్ణదేశకేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువుల నుండి 8వ అధ్యాయము పరిపూర్ణ బోధ 14వ కందార్థము క్రమ సంఖ్య 148. లేదన్నను కనబడు గదా నే తెలిసి తిననిన బయటనే నిల్వగదా నే దీని వెనక గదా నాకేదో మూలంబు ఇదిగాది కలేదే చోట కనుకనే ఉళ్ళకి నేనన్మాట ఏది లేదిది దప్ప నే తెలియనిది అని తా తెలుసుకొని ఎరుకే తనను వీడితే చాలు ఇక లేదే చోట కనుకనే ఉళ్ళకి నేనన్మాట. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరకితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్ర ప్రభువులచే విరచితమైన శక్తిద్వయ నిరాశకమైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులు 8వ అధ్యాయము పరిపూర్ణ బోధ నుండి ఈరోజు మనము 14వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమ సంఖ్య 148. అయితే క్రిందటి కందార్థములో ఎరుకనగా ఎరిగేది, అంటే ఎరుకనగా ఎరిగేది అనగా తన స్వరూపమును ఆ భూమధ్య స్థానముందు చూడగలిగినది. ఇదే సత్వగుణ ప్రతిబింబ చైతన్యము. ఇది ఎరుక. ఇక మరుపనగా తనను మరిచేది, అనగా తన స్వప్రకాశ సాక్షి రూపమును ఎరుగక అవిద్యయే తాను అని భావించి అకర్మబద్ధుడను, నేను ఈశ్వరుని ఆజ్ఞ ప్రకారము నడుచుకొనవలసిన వాడను అని భావించుట. ఇది రజస్తమోగుణ ప్రకాశ చైతన్యము. ఇది మరుపు. ఇప్పుడు మరుపు అంటే అజ్ఞానమే కదా స్వామి? ఆ మరుపు అన్నా అజ్ఞానమే, అజ్ఞానమన్నా మరుపే. అవును. ఇది ఎరుక సత్వగుణ ప్రధానమైనప్పుడు జ్ఞాన రూపముగాను, రజస్తమస్సులతో కూడినప్పుడు అజ్ఞానముగాను, ఎరుక వ్యవహారము మరియు జ్ఞాన స్వరూపము ఈశ్వరుడు, అజ్ఞాన స్వరూపుడు జీవుడు. ఇట్లు జ్ఞాన అజ్ఞాన భేదములచే 2 విభిన్న లక్షణములు కలిగినదైనను అజ్ఞాన అజ్ఞానములు రెండును ఎరుక యొక్క రూపములే, వేరు కాదు. రెండో తను పోగొడుతుంది ఎరుక రూపంలో.
జ్ఞానాజ్ఞానములు రెండు తన్మాత్రలతో కూడుకున్నాయే కదా స్వామి. అంతే. అవును. సత్వ గుణప్రధానుడు ఈశ్వరుడు, రజోగుణ ప్రధానుడు జీవుడు. ఈ రెండును లేనివే. అవును. ఈ రెండును అప్రతిబింబిత చైతన్యములే కనుక అభాసములే. అభాస అంటే లేనిదే. అవి ఉన్నవి కానిరవు. కనుకనే ఎరుక పరిపూర్ణమును చూడబోవుసరికి ఎరుక లేకపోతున్నది. కనుక ఎరుక ఎంత మాత్రము బ్రహ్మము కాదు అని నిర్ణయము అంటూ మనము క్రిందటి కందార్థంలో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము 8వ అధ్యాయము పరిపూర్ణ బోధలో క్రమ సంఖ్య 148 పరిపూర్ణ బోధ. ఈ కందార్థములో మొట్టమొదటి నుండి ఉన్నది పరిపూర్ణమనియు, ఆ తరువాత లేక తోచినది ఎరుక అనియు, ఇట్టి ఎరుకకు పరిపూర్ణము మూలము కాదనియు ఈ కందార్థమునందు తెలియజేస్తున్నారు. లేదన్నను కనుపడుగదా నే తెలిసి తిన్నని నన్ బయటనే నిలువగదా నే దీని వెనుక గదా నాకేదో మూలంభు ఇది కాదిక లేదెచ్చోట కనుకాని ఉల్లక్కి నేనన్మాట ఏది లేదిది తప్ప నే తెలియనిది అని తా తెలుసుకొని ఎరుకే తనను వీడితే జాలు ఇక లేదెచ్చోట కనుకనే ఉల్లక్కి నేనన్మాట. కొన్ని కన్నార్థాలు దరువులు క్రిటికల్ గా ఉంటాయి. దరువుతో వాడ్డానికి అట్టప్పుడు ఏం చేయాలంటే లేదన్నను కనుపడు కదా నే తెలిసి తినని నన్ బయటనే నిలవ కదా నే దీని వెనుక కదా నాకేదో మూలంబు ఇది కాదు ఇక లేదెచ్చోట కనుకనే ఉల్లక్కి నేనన్నమాట. ఏది లేదిది తప్ప నే తెలియనిది అని తా తెలుసుకొని ఎరుకే తనను వీడితే చాలు ఇక లేదెచ్చోట కనుకనే ఉల్లక్కి నేనన్నమాట. శిష్య అయ్యా వివరించండి నాయన. లేదన్నను కనుపడు కదా అస్వతా సిద్ధమైన పరిపూర్ణము లేదనుటకు వీలు కాదు. అంటే పరిపూర్ణమనేది ఏదియూ లేదు అని అనేదవా? విచారించినచో ఉన్నట్లు తెలియబడుతున్నది కదా. పరిపూర్ణమనేది ఏదియూ లేదు అని అనదేవేమో. విచారించినచో ఉన్నట్లు తెలియబడుతున్నది కదా. నే తెలిసి తిననినా అంటే నా గుర్తుకు అనుభవములోనికి వచ్చినది అనుటకు. అయితే పరిపూర్ణము ఉన్నట్లు తెలిసినది అని అనేదవా?
నీవు తెలుసుకున్నది పరిపూర్ణము కాదు. తెలిసినది అని అనేదవా? నీవు తెలుసుకున్నది పరిపూర్ణం కాదు. బయటనే నిలువగదా. తన స్థానమును తాను విడిచిపెట్టి బయటికి వచ్చినప్పుడు లేకపోతున్నది కదా. అవును స్వామి. ఏది లేకపోతున్నది? ఎరుక. ఎరుక. తన స్థానమును విడిచిపెట్టి బయటికి వచ్చినప్పుడు లేకపోతున్నది కదా. అవును. ఎందుచేతనగా ఎరుక పరిపూర్ణమును ఎరుగలేదు. నే దీని వెనుక కదా. ఆ పరిపూర్ణమునకు ఎరుకకు ఎట్టి సంబంధము లేదు కదా. లేదు. ఆ ఎరుగపోతే తానే లేకపోవును కదా. అవును. నేను చూసినాను, చూసినానని చెప్పటానికి తానే లేదు కదా. లేదు కదా. కనుక పరిపూర్ణమును తెలుసుకున్నాను అని ఎరుక చెప్పలేదు. చెప్పలేదు. మొదటి నుండి ఉన్నది పరిపూర్ణం మాత్రమే. ఆ తరువాత నేను అనే ఎరుక లేక తోచినది. నాకేదో మూలంబు, అన్నింటినీ గుర్తించే నాకు మూలము గాని స్థానము గాని ఇంకొకటి లేదు. ఇది కాదు. నాకు మూలము ఉన్న పరిపూర్ణము మూలము కాదు. ఇక లేదెచ్చోట వేరే మూలమేమీ లేదు. ఇట్టి నేను అనే ఎరుకకు పరిపూర్ణము మూలము కాదు. మరి ఇంకేదైనా ఉన్నదా అని విచారించినచో మరి ఇంకేదీ లేదు. కనుకనే అంటే అందుచేతనే ఉల్లెక్కి నేనన్నమాట. అవును. నేననే వస్తువు లేనిదన్నమాట. అవును. ఏదీ లేదు ఇది తప్ప. అంటే పరిపూర్ణము తప్ప ఇతరమైనది ఏమీ లేదు. మరి ఇంకేదియూ లేదు. నే తెలియనిదని గురు వాక్యం రీత్యా ఉన్నదనే నిర్ణయము గాని నాకు నేనుగా గ్రహించలేనిది అని తా తెలుసుకొని ఈ విధముగా గట్టిగా దృఢపరుచుకొని ఎరుకే తనను వీడితే చాలు. గుర్తించే ఎరుకే తనను తాను గురువాక్యము చేత వీడితే చాలు. అవును. అంటే ఈ సత్యమును ఎరుక గురుముఖత తెలుసుకొని తాను లేనని గుర్తించి తనను తాను లేకపోయినచో ఈ నేననే ఎరుక ఎక్కడా లేకపోవును. అపరిపూర్ణము సనాతనము. అది లేనిది సర్వత్రా స్వతా సిద్ధమై ఉన్నది. ఎరుక పరిపూర్ణములో తరువాత లేకతోచినది గనుక ఎరుకకు పరిపూర్ణమునకు మూలము కాదు. ఆ ఎరుకకు పరిపూర్ణము మూలము కాదు. ఎందుచేతనగా పరిపూర్ణములో ఎరుక లేదు గనుక
ఎరుక పరిపూర్ణములో ఉన్నచో పరిపూర్ణము ఎరుకచే గుర్తింపబడును. కానీ అట్లు పరిపూర్ణము ఎరుకచే గుర్తింపబడేది కాదు. కనుక ఎరుక పరిపూర్ణములో లేదని నిర్ణయము. కనుకనే ఎరుకకు పరిపూర్ణము మూలము కాదు. మరి ఇంకేదైనా మూలము ఉన్నదా అని ప్రశ్నిస్తే పరిపూర్ణము తప్ప మరొకటి ఏమున్నది? ఏమి లేదు. కనుక ఎరుకకు మూలము ఏమీ లేదు. ఆ మూలము లేనిది. అమూలము లేనిది అంటేనే కల వంటిది అని దృష్టాంతము. మరి పరిపూర్ణము సర్వత్రా నిండి ఉన్నదే. పరిపూర్ణములో ఎరుక లేదు అన్నప్పుడు ఎరుక మరొక చోట అంటే పరిపూర్ణము లేని చోట ఉన్నదా అంటే పరిపూర్ణము లేని చోటు లేదు కనుక ఎరుక ఎచ్చటను ఏ కాలమందును లేదు అని దృఢ నిర్ణయం. ఈ విధముగా ఎరుక పరిపూర్ణములను విచారించి తెలుసుకొని లేని ఎరుకను విడిచినచో ఇక నేను అనే ఎరుక లేకుండా పోవును. అవును సార్. అంటూ మనకు ఈ కన్నార్థము ద్వారా వివరణను అందిస్తున్నారు. ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవా. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవా.